Hello all, welcome back to our channel of Gained Age Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And రిగార్డింగ్ ఫోర్ వన్ అప్డేట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు రిగార్డింగ్ బీటెక్ రిజల్ట్స్ గురించి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, లైక్ కరెక్షన్స్ అండ్ ఆల్ ద థింగ్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. ఓన్లీ ద రిజల్ట్ ప్రాసెసింగ్ అనేది ఉంది. అండ్ బీ ఫార్మసీ వాళ్ళ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయాయి. ఓన్లీ బీటెక్ రిజల్ట్స్ అండ్ ఆర్సీఆర్వి రివాల్యుయేషన్ రిజల్ట్స్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. రిగార్డింగ్ 2122, 3132 అండ్ 1112. సో 1112 అంటే రీసెంట్గానే రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ 3132 కూడా కొంచెం లైక్ అరౌండ్ ఏప్రిల్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో వస్తాయి. అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం రిజల్ట్స్ వచ్చేసి ఈ 21 ఆర్సీఆర్వి రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. ఆఫ్ ఎప్పుడు అనేది చెప్పలేము, బట్ మ్యాక్సిమం ఈ 2-3 డేస్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోపల మీకైతే రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. యాజ్ సేమ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను అండ్ ఈ వీడియోలో కూడా చెప్పాను. సో ఆర్సీఆర్వి రిజల్ట్స్ అయితే కరెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంది. అండ్ యూ క్యాన్ నో దట్ ఈ 21 అండ్ 22 ఆర్సీఆర్వి రిజల్ట్స్లో లైక్ అరౌండ్ చాలామంది ఫెయిల్ అయ్యారు కదా, లైక్ రెగ్యులర్ స్టూడెంట్స్లో. సో కరెక్షన్స్ అనేది పెట్టుకున్నారు. అండ్ సో మ్యాక్సిమం అయితే మీకైతే ఈ 2122 ఆర్సీఆర్వి రిజల్ట్స్ అయితే ముందు డిక్లేర్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉన్నాయి. అండ్ కంపేరింగ్ బీ ఫార్మసీ రిజల్ట్స్ వచ్చేసి లైక్ అరౌండ్ 1 వీక్ అయితే అవుతుంది. సో బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు అని చాలామంది అడుగుతున్నారు రిగార్డింగ్ 41 బీటెక్ ఆఫ్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఆఫ్ R18 అండ్ R16 అండ్ R15 రెగ్యులేషన్ వాళ్ళు. సో మ్యాక్సిమం ఏప్రిల్ ఫస్ట్ వీక్లోకి అయితే రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. సో మీరు అనుకున్నట్టు ఈ వీక్లో మ్యాక్సిమం అయితే కావు. అండ్ సాటర్డే ఈజ్ ద హాలిడే, సో there is no chance of declaring of these results. If there is any surprise, they may release on Sunday also of this Sunday, maybe if there is a chance, but maximum I'm thinking April first week లో మీకు అయితే రిజల్ట్స్ అయితే అవుతాయి. అండ్ సో ఇవి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వస్తే అండ్ బీటెక్ అండ్ బీ ఫార్మసీలో మధ్యలో ఒక 10 days గ్యాప్ అయితే ఉంటుంది. లైక్ మినిమం అట్లీస్ట్ 1 week గ్యాప్ అయితే ఉంటుంది. అండ్ మనకి వేరే రిజల్ట్స్ కూడా రావాలి కాబట్టి ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ రిజల్ట్స్ అయితే రావాలి అండ్ ఎంసీఏ రిజల్ట్స్ కూడా రావాలి. సో ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళవి. అండ్ దానికోసం అనేది ఈ లేట్ అయితే అవుతాయి. అండ్ మ్యాక్సిమం ఐఎమ్ థింకింగ్ దట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వీ విల్ గెట్ ద రిజల్ట్స్ ఆఫ్ 41 బీటెక్. సో మనకి 41 రిజల్ట్స్ అట్టుతోటి నెక్స్ట్ ఈ రెగ్యులర్ నోటిఫికేషన్ లైక్ రెగ్యులర్ టైం టేబుల్ అయితే మ్యాక్సిమం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది ఆఫ్ రెస్పెక్టివ్ లైక్ 2-2, 3-2 అండ్ 4-2 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఎగ్జామినేషన్ అప్డేట్స్ గురించి. సో అండ్ ఆర్సీఆర్వి గురించి కూడా చాలామంది అడుగుతున్నారు 2122 ఆర్సీఆర్వి రిజల్ట్స్. సో మేబీ ఇట్ విల్ బీ అవుట్ బై ఎనీ టైమ్ ఎప్పుడైనా రిజల్ట్స్ అయితే డిక్లేర్ కావచ్చు ఈ 3 డేస్లో ఆర్ నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఎప్పుడైనా రిజల్ట్స్ అయితే డిక్లేర్ కావచ్చు. అండ్ చాలామంది కరెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ 31 వచ్చేసి మ్యాక్సిమం సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో డిక్లేర్ అవుతాయి. అండ్ 1112 కూడా సో ఏప్రిల్ లాస్ట్ వీక్లో అయితే డిక్లేర్ అయితే అవుతున్నాయి ఆఫ్ 11 అండ్ 12 ఆర్సీఆర్వి రిజల్ట్స్ అప్డేట్. అండ్ చాలామందికి ఇంకా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ గురించి. సో మీకైతే 2025 వాళ్ళకి గ్రేస్ మార్క్స్ వచ్చేసి 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్. ఐ డోంట్ నో వై మీరు ఎందుకు ఇంత లైక్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మీకు ఇంకా కొంచెం టైం ఉంది కదా, లైక్ 4-2 ఎగ్జామ్స్ అయిపోయేదాకా. సో 4-2 ఎగ్జామ్స్ అయిపోయాక లైక్ మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఉండదు. జస్ట్ మీరు ఒకవేళ గ్రేస్ మార్క్స్ ఎలిజిబుల్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. 30 ఫర్ రెగ్యులర్ అండ్ 23 ఫర్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ ఆఫ్ గ్రేస్ మార్క్స్. అండ్ బీ ఫార్మసీకి వచ్చేసి 9 and 8 గ్రేస్ మార్క్స్, 9 ఫర్ రెగ్యులర్ అండ్ 8 ఫర్ lateral entry.
అండ్ మీరు ఏ సబ్జెక్ట్కైనా అప్లై చేసుకోవచ్చు. సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను లైక్ గ్రేస్ మార్క్స్ గురించి. అండ్ ఒక స్పెషల్ డీటెయిల్డ్ వీడియోసే ఉన్నాయి లైక్ ఏ సినారియాస్లో ఏమేమి అవుతుందని. అండ్ మీకు ఇంకా ఏమైనా అర్థం కాకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ గురించి. అండ్ దట్స్ ఇట్ గైస్ ఫ్రమ్ దిస్ వీడియో. And please subscribe to our channel for more updates of JNTH. And this is the results update. 4-1 results are going to be out by next April 1st week. Thank you. And 2-1 2-2 RCRB results కూడా ఈ నెక్స్ట్ 2-3 డేస్లో మీకు అయితే డిక్లేర్ అయితే అవుతున్నాయి. సో యూ కెన్ చెక్ ఇన్ అవర్ ఛానల్. అండ్ 4-1 గురించి కూడా చాలామంది అడుగుతున్నారు లైక్ ఎంత ఎగ్జాక్ట్గా ఎట్లా చెప్తున్నావు అని. సో ఫాస్ట్ అప్డేట్స్లో కూడా మనకి ఏప్రిల్లోనే ఉన్నది రిజల్ట్స్ అనేది. సో మ్యాక్సిమం ఏప్రిల్లో రిలీజ్ అవుతున్నాయి 4-1 బీటెక్ రిజల్ట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ if you are watching new to our channel. Thank you guys.